50 మార్కులకు నువ్వు టార్గెట్ చేయాలంటే ఏ చాప్టర్లను టార్గెట్ చేస్తే 50 మార్కులు నీకు వస్తాయి. అది చూస్తే ఖచ్చితంగా కాంప్లెక్స్ వేరియబుల్ చేయొచ్చు, డిమోరిస్ చేయొచ్చు. ఈ రెండు సిమిలర్ గా ఉంటాయి. కాంప్లెక్స్ వేరియబుల్ ఇమాజినరీ వాల్యూ, రియల్ వాల్యూ, వాటి మీద మాడ్యులస్, యాంగిల్ కనుక్కునేటువంటి ప్రాసెస్ వస్తే 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చినట్టే. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, 4 మార్క్స్. ఇమాజినరీని, రియల్ వాల్యూని సపరేట్ చేయగలిగే ప్రాసెస్ వస్తే కూడా మనకు ఆల్మోస్ట్ ఇందులో ఉన్న 8 మార్కులు వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం అంటాం తెలుగులో. దీంట్లో రూట్స్ కనుక్కోవడం, నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవడం, మాక్సిమం వాల్యూ కనుక్కోవడం, మినిమం వాల్యూ కనుక్కోవడం, ఇంతే. దీని నుండి 6 మార్కులు వస్తాయి. ఈ 3 చాప్టర్లు నువ్వు చూస్తే థియరీ ఆఫ్ ఈక్వేషన్, 2 వేరియబుల్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాటిలో థీరమ్స్ బేస్డ్ ఉంటుంది. సో వాటిని చూసుకుంటే కూడా నీకు ఈ చాప్టర్ ని కూడా మనం జనరల్ జామెట్రీ బేస్డ్ గా, జనరల్ ఆల్జిబ్రా బేస్డ్, ఇట్స్ నాట్ జామెట్రీ, ఇట్స్ ఆల్జిబ్రా బేస్డ్. ఆల్జిబ్రా బేస్డ్ గా మనం దీని ఎంత ఆర్డర్ పాలినామియల్ లో భాగంగా తీసుకొని మనం సాల్వ్ చేయొచ్చు. ఈడి వరకు టార్గెట్ చేసిన నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి? 17, 23, 32 మార్కులు వస్తున్నాయి.